హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు రవ్వ పెరుగుతో ఈ సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి, సూజీ రవ్వ. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ రవ్వ పెరుగు అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు వాటర్ కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. రవ్వ పెరుగు అనేది ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ రవ్వని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ అనేది ఇలా నానాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా లేకుంటే ఒక 10 రూపాయలది చిన్న ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. మనం ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీలను 10 లేదా 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఇన్స్టెంట్ సాఫ్ట్ ఇడ్లీ రెడీ అండి. కేవలం రవ్వ పెరుగుంటే చాలండి. ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా మనం ఇడ్లీలు ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. మనకు నచ్చిన ఏదైనా చట్నీతో తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వ ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.